ఈ అమ్మాయి పేరు కియారా. ఆమె తన ప్రియుడు విక్కీతో కలిసి ఉక్రెయిన్లోని కోనోటాప్ నగరంలో నివసిస్తుంది. ఇద్దరూ పెళ్లి చేసుకోలేదు, కానీ పెళ్లికి ముందు ఉదయం ఏదో చేస్తారు. రష్యా ఉక్రెయిన్పై దాడి చేసిందని కియారా గమనించి ఉక్రెయిన్ ప్రజలపై దాడి చేస్తున్నారు. అందుకే విక్కీ కియారాను సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లాలని కోరుకుంటుంది. అందుకే విక్కీ, కియారా మరియు వారి పెంపుడు కుక్క టామీ అక్కడి నుండి పారిపోతారు. వారిని హైవేలో తనిఖీ చేస్తారు. వారు నగరం నుండి బయటకు వెళ్లరు. అందుకే కియారా నగరం వెలుపల ఉన్న తన అమ్మమ్మ ఇంటి గురించి చెబుతుంది, కానీ దారిలో ఏదో ఉంది. రష్యన్ సైనికులు వారిని ఆపుతారు. విక్కీ కూడా ఒక సైనికుడే. కియారాను ప్రమాదంలో పడేయాలని అతను కోరుకోడు, కాబట్టి అతను ఆ ప్రదేశం నుండి ప్రశాంతంగా బయటకు వెళ్లలేకపోతున్నాడు. కానీ ఆ సైనికులు కియారాను చెడు దృష్టితో చూస్తారు. విక్కీని చంపి కియారాతో సరదాగా గడపడమే వారి పథకం. కానీ విక్కీకి ఆ విషయం తెలుస్తుంది. అతను వారిపై దాడి చేస్తాడు మరియు వారు అక్కడి నుండి పారిపోతారు. సైనికులు కూడా వారిపై దాడి చేస్తారు. ఆ సమయంలో వారి మనుషుల్లో ఒకరు చనిపోతారు మరియు కియారా విక్కీ అమ్మమ్మ ఇంటికి వస్తుంది. కానీ విక్కీ బుల్లెట్ తగిలి చనిపోతాడు. కియారా విక్కీ ఆత్మ వెనుక ఒక పెద్ద నీడ ఉందని చూస్తాడు మరియు అతను విక్కీని తనతో తీసుకువెడతాడు. కియారా అక్కడ ఏడుపు ప్రారంభిస్తుంది. ఉదయం కియారా విక్కీ మృతదేహాన్ని ఇంటికి తీసుకువెడుతుంది. ఆమె విక్కీ మరణానికి మందు పూస్తుంది. ఆ సైనికులను తాను విడిచిపెట్టనని ఆమె ప్రమాణం చేస్తుంది. నాని ఆమెను అలా చేయకుండా నిషేధిస్తుంది. కానీ కియారా వారికి సులభంగా చావు ఇవ్వడం ఇష్టం లేదు. ఆమె తన శక్తినంతా ఉపయోగించి ఒక గోడను బద్దలు కొడుతుంది. అక్కడ ఒక గది ఉంది. ఆమె ప్రజల ముందు తన బట్టలు విప్పి కత్తులతో తన చేతులను కోసుకుంటుంది. కియారా చేతుల్లో పూసలు ఉన్నాయని అద్దంలో కనిపిస్తుంది మరియు ఆమె వాటిని విరుగుగొడుతోంది. ఇటీవల కియారా వేల సంవత్సరాలుగా జీవించిన మంత్రగత్తె. ఆమె ఒక సాధారణ అమ్మాయి జీవితాన్ని గడపాలని కోరుకునే విక్కీతో నిజమైన ప్రేమలో పడింది. కానీ అతని కారణంగా అది పూర్తి కాలేదు. ఇక్కడ సైనికులకు కియారా గురించి తెలియదు. వారు తమ చనిపోయిన సహచరుల శరీరాలను శుభ్రం చేస్తారు. వారి కెప్టెన్ తమ సహచరులను నగరానికి వెళ్లి వస్తువులు తీసుకురావాలని అడుగుతాడు, కానీ అక్కడి పౌరుడు ఎవరూ వారికి సహాయం చేయలేడు. వారి కెప్టెన్ వారిని కొట్టమని బలవంతం చేస్తాడు. ఈ రెండు దేశాల మధ్య పెరిగిన ఆ సైనికులలో ఒక వ్యక్తి ఉన్నాడు మరియు అతను వారిలో ఒకరితో పోరాడుతాడు. సైనికులందరూ ఆహారం కోసం వెతుకుతారు. అతను ఒక ఇంటికి వెళ్తాడు. అక్కడ అతను ఇంటి యజమానిని చంపుతాడు. కానీ అతనికి ఒక కుమార్తె ఉంది. ఆమె ఉద్దేశాలు మారడం చూసి అతను ఆమెతో హింసాత్మకంగా ప్రవర్తించడం ప్రారంభిస్తాడు. ఆమె ఆ అమ్మాయితో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అతను ఆమెపై దాడి చేసి ఆమెతో ఇక్కడ తప్పుగా ప్రవర్తిస్తాడు. బయట సైనికులు భయంతో కాల్చి చంపబడతారు. అక్కడ ఒక స్త్రీ నరకంలో కూడా చోటు పొందదని చెబుతుంది. దాని కారణంగా వారు ఆమెను చంపుతారు. వారు అన్ని వస్తువులతో శిబిరానికి తిరిగి వస్తారు. కానీ వారు ఆ అమ్మాయిని కూడా తమతో తీసుకువెడతారు. వారు తమ సహచరులందరితో మాట్లాడమని చెబుతారు. ఇక్కడ కియారా తన కారుపై మరకలు పడిన సైనికుడి రక్తాన్ని శుభ్రపరుస్తుంది. రాత్లో ఒక సైనికుడి ఆరోగ్యం చెడిపోతుంది. అతను తన నోటి నుండి ఇసుక మొత్తాన్ని బయటకు తీస్తాడు. అప్పుడు అతని లోపల నుండి ఒక లేఖ వస్తుంది. అందులో ఈ అడవి వారి మరణానికి కారణమైతేనే అతని కాలు మీద ఉన్న గాయం నుండి రక్తం కారడం ప్రారంభమవుతుంది మరియు వారు అతని గాయాలను మళ్లీ చూసినప్పుడు అతను అందరి ముందు మరణిస్తాడు. ఆ అమ్మాయితో సమయం గడిపిన తర్వాత ఒక సైనికుడు సంతోషంగా బయటకు వస్తాడు. కానీ తన భర్త మరణాన్ని చూసిన కెప్టెన్ ఆ అమ్మాయిని తిరిగి పంపమని అడుగుతాడు. ఒక వ్యక్తి ఆ అమ్మాయిని అడవి మధ్యలో వదిలి వెళ్లి తన గురించి ఎవరికీ చెప్పవద్దని చెబుతాడు. తర్వాత అతను అక్కడి నుండి వెళ్లిపోతాడు. కియారా ఉన్న అమ్మాయి ముందు ఒక కారు వస్తుంది మరియు ఆమె అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారా అని అడుగుతుంది. ఇక్కడ కెప్టెన్ కియారా ఒక రహస్య గదిలో ఉన్నాడు. అక్కడ కియారా ఉదయం అతన్ని చంపబోతున్నానని చెబుతుంది. కానీ అతను కెప్టెన్ గురించి కలలు కంటాడు. దాని కారణంగా అతను భయపడతాడు. తన ప్రాంతం వెలుపల ఒక సైనికుడు ఉన్నాడు. అతను అడవి దగ్గరకు వెళ్తాడు. అతనికి చాలా ఇబ్బంది ఉంటుంది. అతనికి రక్తం వస్తుంది. దానిని చూసి అతను భయపడతాడు.
ఇక్కడ ఒక సైనికుడికి ఒక కుటుంబం ఉంది. అతను తన కొడుకు కోసం ఆడటానికి అతన్ని తీసుకెళ్లాలని కోరుకుంటాడు. కాని అతని శరీరం మీద రక్తం ఉంది. అతను అక్కడే నిద్రపోతాడు. కియారా అతన్ని చంపడానికి అతని దగ్గరకు వస్తుంది. కాని అతని కుటుంబ ఫోటో చూసి ఆమె అతన్ని తనతో తీసుకువెడుతుంది. ఇక్కడ ఒక సైనికుడు అడవిని కాపలా కాస్తున్నాడు. అతను అడవిలో అతని గొంతు వింటాడు. అతను ఆమెను అనుసరిస్తాడు. అక్కడ అతనికి డబ్బు వస్తుంది. అతను తన స్నేహితులను పిలుస్తాడు. కాని కియారా అతన్ని అలా చేయకుండా ఆపుతుంది. ప్రతి ఉదయం అందరికీ వారి మొబైల్లో ఒకే సందేశం వస్తుంది. వారు భయపడతారు. ఇది చూడండి, వారి కెప్టెన్ ఇది వారి కోపంతో ఉన్న మనస్సుల యొక్క ఉపాయం అని చెబుతాడు. మరియు వారి ఉత్సాహం పెరుగుతుంది. కాని వారు చెల్లించిన స్థలం దగ్గర నల్లగా ఉన్న బొమ్మలు ఉన్నాయని చూస్తారు. ఆ బొమ్మలను అక్కడ ఎవరు ఉంచారో ఎవరికీ తెలియదు. అందరూ నైట్ డ్యూటీ చేస్తున్న వ్యక్తుల కోసం వెతుకుతారు. కాని అతను ఎక్కడా కనిపించడు. అప్పుడు వారు జంట జాడలను పొంది అడవిలో వారిని అనుసరిస్తారు. అక్కడ వారి వ్యక్తిని ఒక గుడ్డతో కట్టి అతని నోరు కుట్టారని చెబుతారు. ఇక్కడ కియారా ఒక బొమ్మతో బ్లాక్ మ్యాజిక్ చేస్తాడు. దాని ప్రభావం ఆ సైనికుడిపై పడుతుంది మరియు అతను అందరి ముందు పేలుడులా కనిపిస్తాడు. ఇక్కడ కియారా మరియు కాలా మ్యాజిక్ చేయడం ప్రారంభించి వారి బట్టలు తీసివేసిన తర్వాత కూర్చుంటారు. ఆమె ముందు నల్లటి ఏదో ఆమె శరీరంలోకి ప్రవేశిస్తుంది. కియారా ఇంటి బయట ఉన్న ప్రతి ఒక్కరూ పక్షులు చనిపోవడం ప్రారంభిస్తారు. దానిని చూసిన నాని కియారా వద్దకు వస్తాడు. కియారా ఆ సైనికుడి కుటుంబ ఫోటోపై మ్యాజిక్ చేయడం ప్రారంభిస్తాడు. ఆ మాయాజాలం కారణంగా కియారా చేతులు నల్లగా మారడం ప్రారంభిస్తాయి మరియు ఆమె ముఖం మారడం ప్రారంభమవుతుంది. ఆమె మళ్లీ చుడైల్గా మారడం నాని కోరుకోడు. రెండవ ప్రపంచ యుద్ధంలో కియారా నానిని కాపాడింది. ఈ కారణంగా ఆమె కియారా సేవకురాలిగా మారింది మరియు కియారా సహాయంతో ఆమె వయస్సు నెమ్మదిగా ఇతరుల నుండి పెరుగుతోంది. ఆమె వెడుతుంది. కియారా ఆ మార్గం నుండి తిరిగి రాలేడని చెబుతారు. అందుకే ఆమె ఉదయం ఆపమని అడుగుతుంది. కాని కియారా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఆమె తన చేతుల నుండి రక్తాన్ని పిండుతుంది. ఇక్కడ సైనికులు తమ సహచరుల మృతదేహాల గురించి ఏడవడం ప్రారంభిస్తారు. వారిలో ఒకరికి తన భార్య మరియు కొడుకు చనిపోయారని సందేశం వస్తుంది. అతను వారికి ఫోన్ చేస్తాడు. కాని ఎటువంటి సమాధానం రాలేదు. అతను ఆ బొమ్మలన్నింటినీ మంటల్లో వేస్తాడు. అవి ఆకుపచ్చగా మారుతాయి. ఆ సైనికుడు కెప్టెన్ను తన ఇంటికి తిరిగి వెళ్లమని అభ్యర్థిస్తాడు మరియు అతని భార్య మరియు బిడ్డ చనిపోయారని చెబుతాడు. కాని అతని వద్ద వారి ఫోటో లేదు. ఇది శత్రువుల ప్రణాళిక అని కెప్టెన్ చెబుతాడు. అతను అతన్ని వెనక్కి పంపుతాడు. కాని ఆ సైనికుడు అన్ని ఫోటోలను ఎక్కడికో తీసుకువస్తాడు. అది చూసి అతను నొప్పితో ఏడుపు ప్రారంభించాడు. అతను కారులో అక్కడి నుండి పారిపోవడం ప్రారంభించాడు. తరువాత కియారాను అతనికి ముందు చూపించారు. అతను అతన్ని చంపడానికి కారును ఇక్కడి నుండి అక్కడికి తీసుకెళ్తాడు. అతను చాలా కోపంగా ఉన్నాడు. అతను ఇప్పటికే తన సహచరులపై కారును ఢీకొట్టాడని కూడా గమనించలేదు. అందరూ అతన్ని లాక్కెళ్లి చంపడం ప్రారంభించాడు. అతను కియారా మరియు ఫోటోల గురించి చెబుతాడు. కాని అతని వద్ద అలాంటిదేమీ లేదు. మరుసటి రోజు వారిపై వైమానిక దాడి జరుగుతుంది. వారిలో ఒక సైనికుడు అతను ఒంటరిగా అడవికి వెళ్తాడు. అక్కడ అతను రక్తంలో తడిసిన ఒక సైకిల్ను చూస్తాడు. దానిని చూసి అతను భయపడతాడు. అతని వెనుక అతను చంపిన అదే స్త్రీని చూస్తాడు. అతను అతని నుండి క్షమాపణ అడుగుతాడు. బుల్లెట్లు ఆమెపై ఎటువంటి ప్రభావం చూపవు. బుల్లెట్ల శబ్దం విని అందరూ అతన్ని వెంబడిస్తారు. కాని ఆ స్త్రీ అతని వెంట పడకుండా ఉండదు. కెప్టెన్ అతని వద్దకు వచ్చి అతని పాస్ నుండి ఒక వెంట్రుకను తీసి అతని నుదిటిపై రాస్తాడు. కాని ఆమె అదే స్త్రీ. ప్రతి ఒక్కరూ అతని హృదయాన్ని చూస్తారు. అతని గుండె అతని శరీరం నుండి తీసివేయబడింది. ఇక్కడ కియారా ఆ హృదయాన్ని తినడం ప్రారంభించింది. ఇదిగో నాని చూడండి. ఆమె అతన్ని ఆపుతాడు. కాని ఆమె అతనిపై దాడి చేయడం ప్రారంభిస్తుంది. ఆపై ఆమె తన ప్రతీకారం తీర్చుకున్న తర్వాత ఇక్కడి నుండి వెళ్లిపోతానని చెబుతుంది. ఇక్కడ ఉన్న సైనికులందరిలో భయం వాతావరణం ఉంది. సైనికులలో ఒకరి తల్లి ఉక్రెయిన్ నుండి వచ్చింది. వేల సంవత్సరాలుగా తాను ఇక్కడ ఒక మంత్రగత్తెని చూస్తున్నానని అతను చెబుతాడు. కాని ఆ మంత్రగత్తె తన సహచరులను చంపిందని కెప్టెన్ నమ్మడు. అతను ఇప్పటికీ శత్రువులను నిందిస్తున్నాడు. శత్రువులను పట్టుకోగలనని అందరూ రథాన్ని బెదిరించడం ప్రారంభిస్తారు. కెప్టెన్ మళ్లీ కియారాను చూస్తాడు.
కానీ అతను అక్కడే నిద్రపోతాడు. ఉదయం అందరికీ సార్, నాకు నొప్పిగా ఉంది కానీ ఎవరూ చనిపోలేదు. దానివల్ల కెప్టెన్ మంత్రగత్తెని నమ్మడం మొదలుపెట్టాడు మరియు తరువాత తన సహచరుల మృతదేహాలు కనిపించడం లేదని తెలుసుకుంటాడు. ఈ సైనికుడి మూత్రం నుండి ఇంకా రక్తం కారుతోంది. తరువాత తన అరటి పండు నుండి ఒక పురుగు బయటకు వస్తోందని అతను చూస్తాడు. దానిని చూసి అతను అక్కడి నుండి పారిపోతాడు కానీ అతనికి ఎక్కువ నొప్పిగా అనిపించడం ప్రారంభమవుతుంది. అతను బాధతో మెలికలు తిరుగుతూ సహాయం అడుగుతాడు. అక్కడ ఎవరూ లేరు. దాని కారణంగా అతను అక్కడి నుండి కారు తీసుకుని నగరానికి వెళ్తాడు. ఇక్కడ అందరూ తమ సహచరుల మృతదేహాల కోసం వెతుకుతున్నారు. దాని నుండి తన సహచరుల మృతదేహాలను ముక్కలుగా నరికి పక్షులకు తినిపిస్తున్నాడు. ఇది చూడండి, ఒక సైనికుడు చాలా దారుణంగా చంపిన తర్వాత తనను తాను కాల్చుకుంటాడు. కిరా దూరంగా నిలబడి చూస్తున్నాడు కానీ కెప్టెన్ అతన్ని చూసి అతనిపై కాల్పులు జరిపాడు కానీ అక్కడ ఎవరూ లేరు. ఈ సైనికుడు నగరానికి వెళ్లి అతను మరియు అతని సహచరుడు ఆ అమ్మాయితో తప్పుగా ప్రవర్తించిన అదే ఇంటికి వెళ్తాడు. అతను అమ్మాయిని క్షమించమని అడుగుతాడు కానీ ఆ అమ్మాయి అతన్ని చంపాలనుకుంటోంది. ఇదంతా మూర్ఖత్వంతో చేశానని అతను చెబుతాడు. ఆ అమ్మాయి అతన్ని క్షమించడం ప్రారంభిస్తుంది మరియు అతను అతనిపై దాడి చేయడం ప్రారంభిస్తాడు. దానితో అమ్మాయి అతని చేతిని కోస్తుంది. తరువాత ఆమె అతన్ని చంపుతుంది. దాని కారణంగా ఆమె సంతోషంగా ఉంటుంది. కియారా తన ఇంటికి వస్తుంది. కియారాకు కాల్పులు జరుగుతాయి. కియారా బలహీనపడటం ప్రారంభిస్తుంది. దీనివల్ల ఆమె వారిని చంపిన తర్వాత బలహీనంగా మారుతుంది మరియు చివరి వ్యక్తి చనిపోయినప్పుడు కియారా కూడా చనిపోతాడు. నాని కియారా నుండి బుల్లెట్లను తీస్తుంది. కియారాను తాకినప్పుడు నాని వింతగా అనిపిస్తుంది కానీ ఆమెకు కూడా తెలియదు. కియారా నానిని అక్కడికి వెళ్లమని అడుగుతుంది. సైనికులు కియారా రక్తాన్ని వెంబడిస్తారు. వారిలో ఒకరికి అతన్ని చంపడం ఇష్టం లేదు మరియు అతను తిరిగి వెళ్లడం ప్రారంభిస్తాడు. కెప్టెన్ అతన్ని చంపుతాడు. అతను కియారా ఇంటి దగ్గరికి వెళ్తాడు కానీ కెప్టెన్ మరియు అతని సహచరులలో ఒకరు కిందకు వెళతారు. అక్కడ వారు ఒక సొరంగంను కనుగొంటారు. దానిని వారు లోపలికి వెళతారు. ఇక్కడ ఇద్దరూ అతని కోసం వేచి ఉంటారు కానీ వారి మధ్య వాదన కారణంగా వారు ఒకరి రక్తాన్ని ఒకరు చంపడానికి ప్రయత్నిస్తున్నట్లుగా పోరాడుతారు. సైనికులు ముక్కలుగా మారి చివరికి వారిలో ఒకరు చనిపోతారు. ఇక్కడ కెప్టెన్ కియారా యొక్క మాయాజాల గదికి వెళ్తాడు. అక్కడ అతను కియారా కోసం వెతుకుతాడు. ఆమె రావడాన్ని అతను చూస్తాడు. ఆమె ముఖం మీద రక్తం ఉంది. కైరాను చూసి అతను ఆమెపై కాల్పులు జరుపుతాడు. అక్కడ ఎవరూ లేరు కానీ ఆ సైనికుడి ముఖం గదిలోని రసాయనాల కారణంగా కాలిపోతుంది. అతన్ని చూసి కెప్టెన్ భయపడి అతనిపై కాల్పులు జరుపుతాడు. కియారా అక్కడికి వస్తుంది. కెప్టెన్ అతని వెనుక నుండి దాడి చేస్తాడు కానీ అతనికి చాలా ధైర్యం ఉంది. అతను కియారాపై దాడి చేయడం ప్రారంభించాడు. ఇలా చేసిన తర్వాత అతను సంతోషిస్తాడు కానీ కియారా అతని వెనుక ఉంది మరియు చాలా సరదాగా గడిపిన కెప్టెన్ తనతో ఉన్నాడని చెబుతుంది. కియారా అతనిపై దాడి చేసి ఆ సైనికుడిని చంపేస్తాడు. ఇప్పుడు కెప్టెన్ మాత్రమే మిగిలి ఉన్నాడు. నాని అక్కడికి వచ్చి కియారా గర్భవతి అని మరియు ఆమె తల్లి కాబోతోందని చెబుతుంది కానీ ఒక మంత్రగత్తె ఎప్పటికీ తల్లి కాలేడు. దాని నుండి కియారా విక్కీని నిజంగా ప్రేమిస్తుందని తెలుస్తుంది. అతని గుర్తు ఆమెలో ఊపిరి పీల్చుకుంటుంది. ఆమె కియారా రక్త ప్రతీకారం తీర్చుకోవడానికి నిరాకరిస్తుంది కానీ కెప్టెన్ నానిని పట్టుకుంటాడు. కానీ కెప్టెన్ తుపాకీలో బుల్లెట్ లేదు. కియారా అతన్ని చంపుతుంది. ఆమె అతన్ని చంపడానికి ప్రయత్నిస్తుంది. టామీ అక్కడికి వస్తుంది. అప్పుడు అతను బాగానే ఉన్నాడని ఆమె చూస్తుంది. ఆమె అద్దంలో ఆమె తల్లిలా ఉన్నట్లు చూస్తుంది. ఇది ఆమె కోపాన్ని తగ్గిస్తుంది. కెప్టెన్ను క్షమించాలా లేదా చంపాలా అని కియారాకు అర్థం కాలేదు. ఈ వ్యక్తి నానికి ఒక ఆలోచన వస్తుంది. ఆమె సైనికులను చెట్టుకు కట్టేస్తుంది. ఉక్రేనియన్ సైనికులు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ రక్తసిక్తమైన వాతావరణాన్ని చూసి వారు షాక్ అయ్యాడు. కెప్టెన్ పూర్తిగా పిచ్చివాడయ్యాడు. కొన్ని నెలల తర్వాత కియారా ఒక కొడుకుకు జన్మనిచ్చింది మరియు ఆమె అతనికి పేరు పెట్టింది. ఇప్పుడు ఆమె తన కొడుకుతో సంతోషంగా జీవించడం ప్రారంభించింది. మీకు వీడియో ఎలా నచ్చింది? దయచేసి వ్యాఖ్యానించండి మరియు ఛానల్ను లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.